హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము ప్రతి బుధవారం వచ్చేసి పొంగనూరు సంతకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వారం పొంగనూరు సంతలో ఎద్దులు అయితే ఓ మాదిరిగా అయితే వచ్చాయి. వచ్చిన కాడ రేట్లు అయితే అడిగి చూద్దాం. ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఐ బటన్ అయితే ప్రతి ఒక్కరు ఐప్ అయితే చేయండి అబ్బా. ఐ బటన్ ప్రెస్ చేసినామంటే మనకు ప్రతి ఒక్కరికి రీచ్ అయితే ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు. ప్రతి బుధవారం ఉదయం 5 నుండి మధ్యాహ్నము 11 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది అనమాట. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాం. కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఐ బటన్ అయితే కంపల్సరీ నొక్కండి బా. ఐ బటన్ ఫస్ట్ వీడియోలోకి ఎంటర్ అయితేనే లైక్ కొడితేనే ఐ బటన్ వస్తుంది. ఐ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనం వచ్చేసి హెచ్ఎఫ్ బుల్ అనమాట. ఆవుల మీదకేనా? ఆవుల మీదకేనా? ఎంత పడింది? ఎంత పడింది? అర్థం కాదు. రేట్ ఎంత పడింది అంటే 85. పళ్ళునా? 2 పళ్ళ మీద ఉంది. అదే అనమాట. ఈ బుల్ అయితే హెచ్ఎఫ్ బుల్ ఆవుల మీదకి అయితే కొన్నారు. చూస్తారు కదా, చాలా భారీగా అయితే ఉంది ఆవు వచ్చేటప్పటికి. కోడదూడ. ఓకే, ఎద్దుల సంతలో వచ్చేసి మొత్తం అన్ని టమాటాలు అయితే చాలా భారీగా వచ్చాయి బా. సంత ఒక చాటు ఉంది. టమాటాలు లోళ్ళు అయితే చాలా అయితే ఉన్నాయి. మరి టమాటాల రేట్లు ఎట్లున్నాయో మరి ఏం కథ తెలియదు. ఈ ప్లేస్ అంతా మనకు ఎద్దులు అయితే ఉండేవి. మొత్తం ట్రాక్టర్లు, సుమోలు అన్నీ అయితే ఉన్నాయి. ఓకే, ఎద్దులు ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఇక్కడికైతే వచ్చేసాం ఇప్పుడు. ఈ వారం ఎద్దులు అయితే పెద్ద సైజు రాలేదు, కొద్దిగా కొరసలు అయితే వచ్చాయి, చిన్న చిన్నవి. ఇక్కడ మనకు ఒక్కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్ ఏం చెప్తాడో అన్ననైతే అడిగి చూద్దాం. అన్న ఏం చెప్పిరానా రేటు? 75 పళ్ళు వేసినాయా? అదనమాట. 75,000 అయితే చెప్తున్నాడు. ఇంకా పళ్ళు అయితే వేయలేదని చెప్తున్నాడు. దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయన్నమాట, పాలపళ్ళు అవి. ఓకే, ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు నాత గిత్తలు అయితే వచ్చాయి. మరి రేట్ ఏమటుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా అయితే ఉన్నాయి. మరి అన్న ఏం చెప్పారు రేటు? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. పళ్ళనా? 2 పళ్ళ. అదనమాట. 2 పళ్ళ మీద అయితే ఉన్నాయి. చూసుకున్నప్పటికీ మనకు దూడలు అయితే బాగున్నాయన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు మెషిన్ కలర్ ఎద్దులు అయితే ఉన్నాయి, దూడలు. మరి రేట్ ఏం చెప్తాడో అన్ననైతే అడిగి చూద్దాము. ఏం చెప్పిరానా రేటు? 1,10,000. 1,10,000 అయితే చెప్తున్నా. పళ్ళునా? ఇంకా పాల పళ్ళు. అదే అనమాట. ఏ ఊరనా? ఒడ్డుపల్లె. నంబర్ చెప్తావా మీది? 8147102618. అది ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు? అదే పాలపల్ల దూడలు కావాలంటే, ఎద్దులు కావాలనే బ్రదర్ దగ్గర ఉంటాయని చెప్తున్నాడు. కర్ణాటక ఒడ్డుపల్లె. ఎవరైనా కావాలంటే అన్నకు కాల్ చేయండి. సరేలేనా? ఓకే, అది అన్నమాట. ఇక్కడ కూడా మనకు సింగల్ గెత్త అయితే ఉంది. మరి రేట్ ఏం చెప్తాడో? సింగల్ అనా? ఏం చెప్తావే? 52. పళ్ళు ఏలా. అదే అనమాట. ఈ ఎద్దు వచ్చేటప్పటికి మనకు ఇంకా పాలపల్లదే దూడ అనమాట. ఇది వచ్చి 52,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు, సింగల్. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఈ వారం పెద్ద సైజు ఎద్దులు అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి. ఇప్పుడు కూడా మనకు పాలపల్లవి ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్ అయితే అడిగి చూద్దాము అన్నను. అన్నా ఏం చెప్పారు రేటు? 1,10,000. పళ్ళు వేసినాయా? ఇదనమాట. ఈ ఎద్దులు వచ్చేటప్పటికి 1,10,000 అయితే చెప్తున్నాడు. ఇవి కూడా పాలపల్లవే. దూడలు చూసుకున్నప్పటికీ బాగున్నాయన్నమాట. 1,10,000 అయితే చెప్తున్నాడు. ఓకే, మరికొన్ని అయితే పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు పాలపల్ల దూడలు అయితే ఉన్నాయి. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 86. పళ్ళు వేసినాయా? అది ఇవి వచ్చేటప్పటికి మనకు పాలపల్లవే. 86,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. ఏ ఊరనా? ఏ ఊరు? కర్ణాటక గుడిపల్లె. నంబర్ చెప్తావా? నంబర్ చెప్పు మీది. 7760838370. అది అన్నది గుడిపల్లి అంట, కర్ణాటక బైర్కూర్ దగ్గరే కదా. అది ఎవరైనా కావాలంటే చూడండి. దూడలు అయితే బాగున్నాయి. ఇంకా
పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు. ఓకే, అది అన్నమాట. ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట. మరి రైతును అడిగి చూద్దాము, మరి అన్న ఏ రేటు చెప్తాడో. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. ఓకే, నా పనులు వేసినాయా? ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? 6 బండ్లు. 6 బండ్ల మీద అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఏం చెప్పారు రేటునా? 1,40,00,000, 1,40,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. 6 బండ్ల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఈ వారం సంతలో నేతగీతలు అయితే ఎక్కువైతే వచ్చాయి. 1,40,000 అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఒక్కడి ఎద్దులు అయితే ఉన్నాయి పెద్ద సైజు. మరి రైతునైతే అడిగి చూద్దాము ఏ రేటు చెప్తాడు. అన్నా, ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? ఎన్ని బండ్లు ఉన్నాయి? కడపల్లో. ఏం చెప్తావు రేటు? 1,15,00,000, 1,15,000 అయితే చెప్తున్నాడు. ఇవి వచ్చేసి మనకు కడపల్ల మీద అయితే ఉన్నాయని అది అన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు అదే అన్నమాట. మనకు అన్న మనకు రెగ్యులర్గా వీడియోలు అయితే చూస్తూ ఉంటాడు. ఏ ఊరు నుంచి వచ్చారనా? చిత్తూరు నుంచి. అదే మనకు సబ్స్క్రైబర్ అనమాట. చూస్తూ ఉంటారా వీడియోలు? చూస్తూ ఉంటావా? కొద్దిగా ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేసి. అది అమ్మాయి పాపనా? సరే, అమ్మాయి పాపనా? ఓకే, ఏం పేరనా? విష్ణు. ఓకేనా, సరేనా? అది అన్నమాట. మనకు ఎద్దులు అయితే. నమస్తే, నువ్వు ఏం చెప్తావు రేటు? 97 పనులు. 4 పనులు, 6 పనులు. అది 4 పనులు, ఇది 6 పనులు. అది 97,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం నా గలాట పడుతున్నావు? ఏం గలాట పడుతున్నావు? ఇక్కడ కూడా మనకు డైలీ మనకు సంతకైతే బ్రదర్ అయితే వస్తూ ఉంటాడు అనమాట. ఏం చెప్పారానా? 1,50,000 పనులు. 6 బండ్లు 1,50,000 అయితే చెప్తున్నాడు. 6 బండ్ల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. మీ నంబర్ చెప్తారానా? ఉంటాయి కదా, 9177112471. అది బ్రదర్ కాడ కావాలంటే సంవత్సరం పొడవునా 365 రోజులు ఎద్దులు అయితే ఉంటాయి. ఎవరైనా కావాలంటే చూడండి, మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉంటాయి. బండి కాడి మొత్తం అన్నీ ఉంటాయి కదా. అది ఓకేలేనా? సరే, ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే మనకు ఉన్నాయన్నమాట. ఎన్ని పనుల మీద ఉన్నాయనా? 4 పనులు. ఏం చెప్తారు రేటు? 1,10,000 అయితే చెప్తున్నాడు. 4 పనుల మీద ఉన్నాయి. మనకు ఎద్దులు చూసుకున్నప్పటికీ నేతవే అన్నమాట. ఇలాంటివి తీసుకుంటే మనకు చాలా రోజులు అయితే మనము ఇంట్లో పెట్టుకొని మనం సేద్యం కానీ బండికి కానీ చేసుకోవచ్చు అనమాట. అది ఓకే. మరి అది ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కొందరు ఫోన్ నెంబర్లు కూడా మీకైతే ఇచ్చాను. ఎవరికైనా కావాల్సి ఉంటే అడిగి చూడండి. నేత దూడలు కానీ మనకు బండి పోయేటి కానీ ఏవైనా కూడా రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మరి ఎవరికైనా కావాలంటే రైతులను అడిగి కాంటాక్ట్ కావండి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ బటన్ కూడా నొక్కండి. ఓకే, మరి బాయ్.